గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రథమ్ సెకండ్ ఛాన్స్ ప్రోగ్రామ్ తెలుగు తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం తెలుగులో మాతృభావన అనే పాఠం గురించి నేర్చుకుందాం. ఈ మాతృభావన పాఠాన్ని రచించిన కవి గడియారం వెంకటశేష శాస్త్రి. ఈ కవి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. గడియారం వెంకటశేష శాస్త్రి గారు 1894లో జన్మించారు. 1980లో మరణించారు. ఈయన రచనలకు ఈయనకు కొన్ని బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది. అవి కవిసింహ, అవధాన పంచానన. ఈయన కొన్ని రచనలు కూడా చేశారు. అవి మురారి, పుష్పబాణ విలాసము, రఘునాథీయము, మల్లికా మారుతము, వాస్తుజంత్రి మొదలైనవి. పాఠం పేరు మాతృభావన అని చెప్పుకున్నాం కదా. మాతృభావన అంటే అర్థం ఏంటి? మాతృభావన అంటే తల్లిలా భావించడం. ఇక్కడ శివాజీ మహారాజు ఒక స్త్రీని తల్లిలా భావించాడంట. ఆ కథను గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. శివాజీ మహారాజు ఆస్థానంలో అప్పాజీ సోందేవుడు అనే సైన్యాధిపతి ఉండేవాడు. ఒకరోజు శివాజీ సోందేవుణ్ణి పిలిచి, సోందేవా, నీవు కళ్యాణిదుర్గం అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించిరా అని పంపించాడు. శివాజీ ఆజ్ఞ మేరకు సోందేవుడు కళ్యాణిదుర్గం ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించి వచ్చేటప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే సర్దారును, రాణివాసాన్ని, సర్వ సిరి సంపదలను తీసుకొని శివాజీ వద్దకు వస్తాడు. వచ్చి, దేవా, మీ ఆజ్ఞ ప్రకారం నేను కళ్యాణిదుర్గానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించి అక్కడ సర్దారుని, సర్వస్వాన్ని, రాణివాసాన్ని బందీగా చేసి తీసుకొచ్చాను ప్రభు అంటూ సంతోషంగా చెప్తాడు. ఈ మాటలు విన్న శివాజీ, ఏమిటి, పుణ్యానికి నిలయమైన రాణివాసాన్ని బందీగా చేసి తీసుకొచ్చావా? ఏ హిందువైనా ఇలా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా? నా ఆజ్ఞను నీవు గమనించలేదా? విజయ గర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా? నీవు చేసిన ఈ పనిని నేను సహించను అంటూ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, గొప్ప గొంతుతో అరుస్తున్న శివాజీని చూసి సభలోని వారందరూ నిశ్చేష్టితమయ్యారు. శివాజీ తనకు వచ్చిన కోపాన్ని తాను కొంచెం తగ్గించుకొని, వెళ్ళి ఆ రాణివాస స్త్రీ యొక్క బంధనాలు తొలగించి నా వద్దకు తీసుకురా అని సోందేవుడికి ఆజ్ఞాపించాడు. వెంటనే సోందేవుడు శివాజీ ఆజ్ఞను పాటించి, దేవా, నన్ను మన్నించండి, సర్దారును పట్టి తెచ్చే ఉత్సాహం నా కళ్ళను కప్పేసింది. అంతేగాని ఇందులో నాకెటువంటి చెడు ఆలోచన లేదు. మీ ఆజ్ఞను మీరి ప్రవర్తించాలన్న ఉద్దేశం కూడా లేదు అన్న సోందేవుని మాటలకు శివాజీ కోపం శాంతించింది. అంతలో శివాజీ మేలిముసుగు తెరలో మేఘం మాటున మెరుపు తీగలా ఉన్న ఆ యవ్వన దేశపు స్త్రీని గౌరవంగా చూస్తూ ఇలా చెప్పాడు. అమ్మా, మా హైందవ భూమిలో స్త్రీలను భూమిపై నడిచే దేవతలుగా భావిస్తాము. త్రిమూర్తులను సైతం చిన్న పిల్లలుగా మార్చి జోలపాడిన మహనీయురాలు అనసూయ. యమధర్మరాజు పాశాన్ని సైతం ఎదిరించి భర్త ప్రాణాలు రక్షించుకున్న పావన చరిత సావిత్రి. బగబగలాడే అగ్నిగుండంలో కూడా పూల రాశిలో తిరిగినట్టు తిరగాడి వచ్చిన పతివ్రత సీత. తన భర్త ప్రాణాల కోసం సూర్య భగవానుణ్ణి సైతం ఉదయించకుండా ఆపివేసిన మహాపతివ్రత సుమతి. ఇలా ఎందరో భారతీయ స్త్రీలు తమ పాతివ్రత్యంతో అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి గౌరవం తీసుకొచ్చారు. వారు భారతదేశానికి అదృష్ట కల్పలతలు. ఓ తల్లి, అగ్నిజ్వాలల వంటి పతివ్రతల పట్ల అపచారం చేసిన వారి సంపదలు నిలవవు, వాళ్ళ వంశం కూడా నిలువదు. రావణాసురుడు సీతాదేవిని చెరపట్టడం వల్ల ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తల్లి, మాపై కొంచెం సహనం వహించండి. మీ వంటి రంగు రూపు నాకు లేకపోయినా మిమ్మల్ని నా కన్న తల్లిలాగా భావిస్తాను.
మా సోందేవుడు తొందరపాటులో చేసిన తప్పును మీరు మన్నించండి. నిన్ను ఇప్పుడే మీ ఇంటికి పంపిస్తాను. నా సైన్యాన్ని తోడుగా ఇచ్చి పంపుతాను. తల్లిగా భావించి దోసిళ్లలో నడిపిస్తాను. మాపై సహనం వహించండి అని చెప్పాడు. వెంటనే శివాజీ ఆ యవ్వన దేశ స్త్రీకి తగిన సత్కారాలు చేసి చేతికి చిక్కిన సర్దారుకి మంచి మాటలు చెప్పి వారికి తోడుగా తన సైన్యాన్ని ఇచ్చి బీజాపురానికి పంపించాడు. తర్వాత శివాజీ సోందేవుడి వైపు తిరిగి, నేను స్త్రీలను బాగా గౌరవిస్తాను, పూజిస్తాను. ఇది నా ఆదర్శం. నా సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆజ్ఞను పాటించాలి. నీవు చేసిన దానిలో నాకు తప్పేమీ కనిపించట్లేదు కాబట్టి నిన్ను వదిలేశాను అని చెప్తాడు.